విజయసాయిరెడ్డితో వైసీపీ పార్టీకి గొప్ప ఛాన్స్. వైసీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు తాజాగా ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది అయినప్పటికీ కూడా వైసీపీ ఎంపీకి ఈ గొప్ప అవకాశం అయితే లభించింది. అదేమిటంటే ఐక్యరాజ్య సమితి 79వ సదస్సుకు హాజరయ్యే భారత ప్రతినిధి బృందంలో వివిధ పార్టీలకు సైతం కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని కల్పించినట్టు తెలుస్తోంది. ఇందులో వైసీపీ నేతగా పేరు పొందిన విజయసాయిరెడ్డి పేరు ఉండడం కూడా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం వైసీపీ పార్టీకి ఈ విధంగా అవకాశం ఇవ్వడం వల్ల ఇప్పుడు రాజకీయంగా ఓ చర్చ అయితే కొనసాగుతుంది. 30 ఏళ్ల క్రితం పివి నరసింహారావు అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్య సమితికి ప్రాతినిధ్యం వహించడానికి భారత బృందానికి లీడర్గా ఎంపిక చేయడం జరిగింది. అప్పట్లో అదే చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని అనుకున్నప్పటికీ కానీ విపక్ష పార్టీకి అప్పగించడంతో అప్పట్లో కొంతమంది నేతలు కూడా నానా హంగామా చేశారని మనకు వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఐక్యరాజ్య సమితికి వెళ్లే అవకాశం కల్పించడాన్ని బట్టి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇంకా వైసీపీ పట్ల బాండింగ్ ఉందని చాలా మంది నేతలు గుసగుసలైతే చెప్పుకుంటున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సైతం సందర్శించిన విజయసాయిరెడ్డి అక్కడి మహాత్మా గాంధీ విగ్రహానికి సైతం పూలమాలలు వేసి నివాళులైతే అర్పించారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరి వైసీపీ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి 79వ ఐక్యరాజ్య సమితి సెషన్లో పాల్గొనడం గొప్ప గౌరవం అని కూడా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డి పార్లమెంట్లో కూడా సీనియర్ నేతగానే పేరు సంపాదించారు. మొత్తానికి వైసీపీ పార్టీకి మరొక బూస్ట్ లాంటిది ఈ అంశమైతే అని మనం చెప్పుకోవచ్చు.